హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి అనేది 2025కు సంబంధించి రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. దాని యొక్క ఇక్కడ ప్రెస్ రిలీజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఈ వీడియోలో మనం ఏ డిస్టిక్కి కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు అనేవి ఉన్నవి అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా వీడియోని స్క్రిప్ట్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మధ్యలో చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో మనం ఏదైనా ఒక పోస్ట్ అంటే ఏదైనా ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు అందులో ఇక్కడ పోస్టులు అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి, సో మనం ఎలాంటి ఎంత ఎఫెక్ట్ అనేది అక్కడ చదవాల్సి ఉంటుంది అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మెగా డిఎస్సి అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏప్రిల్ మెగా డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎంత అంటే 16,347 టీచర్ పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఏప్రిల్ 20, 2025న రిలీజ్ కావడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ 20, మే 15 వరకు 2025 అని ఇక్కడ మే 15 వరకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్యాటర్న్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి ఉంటుందంటే జూన్ 6 నుంచి జూలై 6, 2025 వరకు ఉండడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఏప్రిల్ 20, 2025 ఇక్కడ 10 AM అంటే మార్నింగ్ 10 గంటల నుంచి ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై చేసుకునేటటువంటి వెబ్సైట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ డిస్టిక్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓకే 1 minute ఫ్రెండ్స్. ఇక్కడ డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ చూసినట్లయితే చూడండి. ఓకే, సో ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గౌట్, జెడ్పీ అదేవిధంగా ఎంపీపీ, ఎంపీఎల్ డిస్టిక్ లెవెల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టిక్ శ్రీకాకుళం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి 37 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఎస్ఏ హిందీకి సంబంధించి 11 పోస్టులు, అదేవిధంగా ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి 65 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 33 పోస్టులు, ఎస్ఏ పిఎస్కి సంబంధించి 14 పోస్టులు, ఎస్ఏ బిఎస్ అంటే ఇక్కడ బయాలజీకి సంబంధించినటువంటివి 34 పోస్టులు, ఎస్ఏ సోషల్కి సంబంధించి 70 పోస్టులు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్ఏ పిఈకి సంబంధించి 81 పోస్టులు, హెచ్జిటికి సంబంధించి శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి ఇక్కడ 113 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. అదేవిధంగా మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 458 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి విజయనగరానికి సంబంధించినటువంటి ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి 14 పోస్టులు, ఎస్ఏ హిందీకి సంబంధించి 14, ఎస్ఏ ఇంగ్లీష్ 23, ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 8 పోస్టులు, ఎస్ఏ పిఎస్కి సంబంధించి 32 పోస్టులు, ఎస్ఏ బిఎస్కి సంబంధించి 20 పోస్టులు, ఎస్ఏ సోషల్కి సంబంధించి 62 పోస్టులు, అదేవిధంగా ఎస్ఏ పిఈకి సంబంధించి 63 పోస్టులు, హెచ్జిటికి సంబంధించి 210 పోస్టులు. మొత్తం కూడా చూసినట్లయితే విజయనగరానికి 446 టీచర్ పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విశాఖపట్నంకి సంబంధించి 26 పోస్టులు ఏమో ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి, 28 పోస్టులు ఎస్ఏ హిందీ, 55 పోస్టులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 55 పోస్టులు ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి ఉండడం జరిగింది. ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 59 పోస్టులు, 39 పోస్టులు ఏమో ఎస్ఏ పిఎస్కి సంబంధించి, అదేవిధంగా ఎస్ఏ బిఎస్కి సంబంధించి 58 పోస్టులు ఇక్కడ సోషల్కి సంబంధించినటువంటి ఎస్ఏ 91 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్ఏ పిఈకి సంబంధించి అత్యధికంగా 139 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా హెచ్జిటికి సంబంధించి 239 పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే విశాఖపట్నం ఉందో దానికి సంబంధించి టీచర్ పోస్టుల సంఖ్య వచ్చేసి 734 ఉండడం జరిగింది, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఈస్ట్ గోదావరికి సంబంధించి ఎస్ఏ లాంగ్వేజ్ 1 65 పోస్టులు, ఎస్ఏ హిందీ 78 పోస్టులు,
ఎస్ఏ ఇంగ్లీషు 95 పోస్టులు, ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 64 పోస్టులు, ఎస్ఏ పిఎస్కి సంబంధించి 71 పోస్టులు, ఎస్ఏ బిఎస్కి సంబంధించి 103 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్ఏ సోషల్కి సంబంధించి 132, ఎస్ఏ పిఈకి సంబంధించి 210 పోస్టులు, హెచ్జిటికి సంబంధించి 423. మొత్తం కూడా ఈస్ట్ గోదావరికి సంబంధించి ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయంటే 1241 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వెస్ట్ గోదావరి చూడండి. వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి 42 పోస్టులు, ఎస్ఏ హిందీకి సంబంధించి 61, అదేవిధంగా ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి 84 పోస్టులు, ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 40 పోస్టులు, ఎస్ఏ పిఎస్కి సంబంధించి 40 పోస్టులు, ఎస్ఏ బిఎస్కి సంబంధించి 46 పోస్టులు, ఎస్ఏ సోషల్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 103 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఏ పిఈకి సంబంధించి 181, హెచ్జిటికి సంబంధించి 420 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వెస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం టీచర్ పోస్టుల సంఖ్య ఎంత అంటే 1035 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ డిస్టిక్ చూసుకున్నట్లయితే మనం చూడండి, కృష్ణా డిస్టిక్ చూడండి. ఇక్కడ ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి 39 పోస్టులు, ఎస్ఏ హిందీకి సంబంధించి 25 పోస్టులు, ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి 93 పోస్టులు, ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 52 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా ఎస్ఏ పిఎస్కి సంబంధించినటువంటి పోస్టులు ఎంత అంటే 54, ఎస్ఏ బిఎస్కి సంబంధించి 142, అదేవిధంగా ఎస్ఏ బయాలజీకి సంబంధించి 135 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్ఏ పిఈకి సంబంధించి 123 పోస్టులు, హెచ్జిటికి సంబంధించి 545 పోస్టులు. ఇక్కడ మొత్తం కృష్ణా డిస్టిక్ సంబంధించి ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయంటే 1208 టీచర్ పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి గుంటూరు. ఇక్కడ గుంటూరు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 42 పోస్టులు ఏమో ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి, అదేవిధంగా 57 పోస్టులు ఎస్ఏ హిందీకి సంబంధించి, 69 పోస్టులు ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి, ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 35 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ పిఎస్కి సంబంధించి 58 పోస్టులు, ఎస్ఏ బిఎస్కి సంబంధించి 86 పోస్టులు, ఎస్ఏ సోషల్కి సంబంధించి 109 పోస్టులు, ఎస్ఏ పిఈకి సంబంధించి 166 పోస్టులు, హెచ్జిటికి సంబంధించి 521 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం గుంటూరుకు సంబంధించి మొత్తం టీచర్ పోస్టుల సంఖ్య ఎంత అంటే 1143 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రకాశం డిస్టిక్లో ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి 39 పోస్టులు, అదేవిధంగా హిందీకి సంబంధించి 23, ఇంగ్లీష్కి సంబంధించి 95, మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చేసి 94, ఎస్ఏ పిఎస్కి సంబంధించి 23, బిఎస్కి సంబంధించి 70 పోస్టులు, ఎస్ఏ సోషల్కి సంబంధించి 106 పోస్టులు, అదేవిధంగా ఎస్ఏ పిఈకి సంబంధించి 72 పోస్టులు, హెచ్జిటికి సంబంధించి 106 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ప్రకాశం డిస్టిక్ మొత్తంగా సంబంధించి చూసినట్లయితే మనం ఇక్కడ 629 టీచర్ పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఎస్పిఎస్ నెల్లూరుకు సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి 39, ఎస్ఏ హిందీకి సంబంధించి 18, ఎస్ఏ ఇంగ్లీషు 84, ఎస్ఏ మ్యాథ్స్ సంబంధించి 63 పోస్టులు, ఎస్ఏ పిఎస్కి సంబంధించి 76, ఎస్ఏ బిఎస్కి సంబంధించి 63, ఎస్ఏ సోషల్ 103 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్ఏ పిఈ 107, అదేవిధంగా హెచ్జిటి పోస్టులు 115, అదేవిధంగా ఎస్పిఎస్ నెల్లూరుకు సంబంధించి మొత్తం టీచర్ పోస్టుల సంఖ్య ఎంత అంటే 668 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ చూడండి, చిత్తూరుకు సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య మనం చూసుకున్నట్లయితే ఓకే 1 మినిట్ ఫ్రెండ్స్. ఇక్కడ చిత్తూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి 38 పోస్టులు, ఎస్ఏ హిందీ 17 పోస్టులు, ఎస్ఏ ఇంగ్లీషు 104 పోస్టులు, ఎస్ఏ మ్యాథ్స్ 30 పోస్టులు, ఎస్ఏ పిఎస్కి సంబంధించి 29, అదేవిధంగా ఎస్ఏ బిఎస్కి సంబంధించి 63 పోస్టులు, అదేవిధంగా ఎస్ఏ సోషల్కి సంబంధించి 100 పోస్టులు, అదేవిధంగా నెక్స్ట్ ఎస్ఏ పిఈకి సంబంధించి 86, హెచ్జిటికి సంబంధించి 976 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. చిత్తూరుకు సంబంధించి టీచర్ పోస్టుల సంఖ్య ఎంత అంటే
1473 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కర్నూలు చూడండి. ఇక్కడ కర్నూలు సంబంధించి ఎంత ఉందంటే కర్నూలు ఇక్కడ ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి 82 పోస్టులు, ఎస్ఏ హిందీకి సంబంధించి 114, ఎస్ఏ ఇంగ్లీషు 81, ఎస్ఏ మ్యాథ్స్ 90, ఎస్ఏ పిఎస్ 66, అదేవిధంగా ఎస్ఏ బిఎస్ అదే ఎంత అంటే 74 పోస్టులు, ఎస్ఏ సోషల్ సంబంధించి 112, ఎస్ఏ పిఈకి సంబంధించి 209, హెచ్జిటికి సంబంధించి 1817 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. ఇక్కడ కర్నూలుకు సంబంధించినటువంటి మొత్తం టీచర్ పోస్టుల సంఖ్య ఎంత అంటే 2645 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడపకి సంబంధించిన డిస్టిక్ సంబంధించి పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే సబ్జెక్టు వారీగా ఎస్ఏ లాంగ్వేజ్ 1కి సంబంధించి 34 పోస్టులు, ఎస్ఏ హిందీకి సంబంధించి 18, ఎస్ఏ ఇంగ్లీషు 81 పోస్టులు, ఎస్ఏ మ్యాథ్స్ 44, ఎస్ఏ పిఎస్ 30 పోస్టులు, అదేవిధంగా ఎస్ఏ బిఎస్ 53 పోస్టులు, ఎస్ఏ సోషల్కి సంబంధించి 65 పోస్టులు, ఎస్ఏ పిఈకి సంబంధించి 82 పోస్టులు, హెచ్జిటికి సంబంధించి 298 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వైఎస్ఆర్ కడపకి సంబంధించి మొత్తం టీచర్ పోస్టుల సంఖ్య ఎంత అంటే 705 ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చివరగా అనంతపురం డిస్టిక్కి సంబంధించి ఎస్ఏ లాంగ్వేజ్ 1 37 పోస్టులు, అదేవిధంగా ఎస్ఏ హిందీ 28 పోస్టులు, ఎస్ఏ ఇంగ్లీష్ 103 పోస్టులు, ఎస్ఏ మ్యాథ్స్ 43, ఎస్ఏ పిఎస్ 66, అదేవిధంగా ఎస్ఏ బిఎస్ 72, ఎస్ఏ సోషల్ సంబంధించి 111 పోస్టులు, ఎస్ఏ పిఈకి సంబంధించి 145 పోస్టులు, అదేవిధంగా హెచ్జిటికి సంబంధించి 202 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం అనంతపురం డిస్టిక్ ఎన్ని టీచర్ పోస్టులు అనేవి ఉండడం జరిగిందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 807 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి మనం డిస్టిక్ వైజ్గా చూసుకున్నట్లయితే గవర్నమెంట్, అదేవిధంగా జెడ్పీ, ఎంపీపీ, ఎంపీఎల్ డిస్టిక్ లెవెల్గా ఉన్నటువంటి ఈ సబ్జెక్టు వారుగా ఉన్న టీచర్ పోస్టుల సంఖ్య అనేది మనం చర్చించుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం ప్రతిరోజు సబ్జెక్టు వారిగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి రెగ్యులర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన వీడియోని ఇప్పటివరకు ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే ఫాలో అవ్వలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే. ఓకే.